ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో తయారు చేసిన నకిలీ వీడియోలు కంచె గచ్చిబౌలి భూముల అంశాన్ని సంక్లిష్టంగా మార్చిందని ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. ఏఐ వీడియోలతో గందరగోళం సృష్టించిన విషయాన్ని సుప్రీంకోర్టుకు వివరించి విచారణకు ఆదేశించేలా కోరాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా రాష్ట్రంలో సైబర్ క్రైమ్ విభాగాన్ని బలోపేతం చేయాలని సీఎం తెలిపారు. ఏఐ నకిలీ వీడియోలు, ఫోటోలను పసిగట్టేందుకు అధునాతన ఫోరెన్సిక్ హార్డ్వేర్, సాఫ్ట్వేర్ టూల్స్ ముఖ్యమంత్రి సూచించారు. కంచె గచ్చిబౌలి భూములకు సంబంధించి వివాదంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులు, అధికారులతో సమీక్ష నిర్వహించారు. వివాదం ఎందుకు ఏర్పడింది, కోర్టులు ఏం చెప్పాయనే విషయాలపై సీఎం ఆరా తీశారు. కంచె గచ్చిబౌలిలోని సర్వే నెంబర్ 25లో 25 ఏళ్లుగా అనేక ప్రాజెక్టులు నిర్మించారని, గతంలో ఎన్నడూ వివాదాలు, ఆందోళనలు లేవని అధికారులు సీఎంకు వివరించారు. అపార్ట్మెంట్లు, ప్రైవేట్ భవనాలతో పాటు ఐఎస్బీ, IIIT, గచ్చిబౌలి స్టేడియం నిర్మించారని, అప్పుడు వన్యప్రాణుల సంరక్షణ, పర్యావరణ విధ్వంసం వంటి వివాదాలు రాలేదని చెప్పారు. అదే సర్వే నెంబర్లోని 400 ఎకరాలపైనే ఇప్పుడు ఎందుకింత వివాదం తలెత్తుతోందనే కోణంలో సమావేశంలో చర్చ జరిగింది. హెచ్సీయూ భూములు లాక్కున్నట్లు సోషల్ మీడియాలో వదంతులు వ్యాప్తి చేయడం వల్లే గందరగోళం తలెత్తిందని సమావేశంలో ఆందోళన వ్యక్తమైంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఉన్నవి లేనట్లు, లేనివి ఉన్నట్లుగా వీడియోలు, ఫోటోలు సృష్టించి కొందరు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేయడంతో జాతీయ స్థాయిలో చర్చకు దారితీసిందని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. వాస్తవాలు వెల్లడించేలోగా అబద్దాలు సోషల్ మీడియాలో జాతీయ స్థాయిలో వైరల్ కావడం సవాలుగా మారిందని అధికారులు ముఖ్యమంత్రికి చెప్పారు. నెమళ్లు ఏడ్చినట్లుగా ఆడియోలు, బుల్డోజర్లకు జింకలు గాయపడి పరుగులు తీస్తున్నట్లుగా ఫేక్ ఫోటోలు, వీడియోలు తయారు చేశారని పోలీస్ అధికారులు సీఎంకు తెలిపారు. ప్రముఖులు సైతం వాటినే నిజమని నమ్మి సోషల్ మీడియాలో పోస్టులు, వీడియోలు పెట్టడంతో అవాస్తవాలకు ఆజ్యం పోసినట్లయిందని వివరించారు. ఏకంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ధ్రువ్ రాఠీ, సినీ ప్రముఖులు జాన్ అబ్రహం, దియా మిర్జా, రవీనా టండన్ లాంటి వారు కూడా ఏఐ ద్వారా సృష్టించిన ఫేక్ ఫోటోలు, వీడియోలు పోస్ట్ చేసి తప్పుడు సందేశం చేరవేశారని సమావేశంలో చర్చ జరిగింది. ఫేక్ వీడియో మొదట పోస్ట్ చేసిన జర్నలిస్టు సుమిత్ జా కొద్దిసేపట్లోనే తన పోస్టును తొలగించి క్షమాపణలు చెప్పారని, ప్రముఖులు మాత్రం ఈ నిజాన్ని గుర్తించకుండా అదే ఫేక్ వీడియో ప్రచారం చేశారని అధికారులు అభిప్రాయపడ్డారు. కంచె గచ్చిబౌలి భూములపై ఏఐ ద్వారా సృష్టించిన వివాదం ప్రజాస్వామ్య వ్యవస్థలకే పెను సవాల్ విసిరిందని సమావేశంలో ప్రభుత్వ పెద్దలు ఆందోళన వ్యక్తం చేశారు. ఇదే తీరుగా పాకిస్తాన్, చైనా సరిహద్దుల వివాదాలు, ఘర్షణలకు దారితీసే సున్నితమైన అంశాల్లో ఏఐతో ఫేక్ కంటెంట్ సృష్టిస్తే భవిష్యత్తులో యుద్ధాలు జరిగే ప్రమాదం ఉంటుందని సమావేశంలో చర్చ జరిగింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా తయారు చేసే ఫేక్ వీడియోలు, ఫోటోలు కరోనా వైరస్ ను మించిన మహమ్మారి లాంటివని ఆందోళన వ్యక్తమైంది. సమాజాన్ని తప్పుదోవ పట్టించే ఏఐ ఫేక్ కంటెంట్ తయారీపై విచారణకు ఆదేశించేలా రాష్ట్ర ప్రభుత్వం తరఫున కోర్టును కోరాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా రాష్ట్రంలో సైబర్ క్రైమ్ విభాగాన్ని బలోపేతం చేయాలని సీఎం స్పష్టం చేశారు. ఏఐ ఫేక్ కంటెంట్ ను పసిగట్టేందుకు అవసరమైన అధునాతన ఫోరెన్సిక్ హార్డ్వేర్, సాఫ్ట్వేర్ టూల్స్ సమకూర్చుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు. సచివాలయంలో జరిగిన సమీక్షలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు సీతక్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సిఎస్ శాంతికుమారి, డీజీపీ జితేందర్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.